భక్తులారా, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు విష్ణుస్వరూపులు, లోక కళ్యాణార్థమై అవతరించిన కారణజన్ములు. మానవుల జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని తెలియజేసి తన కాలజ్ఞాన ప్రబోధనల ద్వారా లోకాన్ని ఆధ్యాత్మిక కిరణాలతో పవిత్రం చేశారు. అటువంటి మహానుభావుడు మన ఆంధ్రదేశంలో కడప జిల్లాలోని కందిమల్లయ్య పల్లెలో ఎన్నో ఏళ్ల క్రితం ఈ పవిత్ర భూమిలో వెలసి దైవ స్వరూపులై లోక సంచారం చేసి నేటికి సజీవ సమాధినిష్ఠులై భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ మహానుభావుని కాలజ్ఞాన బోధనలు అనంతం. లోకంలో అవతార పురుషులు, దైవాంశ సంభూతులు, అవధూతలు, సిద్ధులు, ఇంకా ఎందరో మహామునులు, యోగుల చేత ప్రతిష్ఠింపబడిన ఆలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఎన్నో ఉన్నాయి. మానవ ప్రయత్నంతో, భక్తితో నిర్మించిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ సాక్షాత్తు ఆ మహావిష్ణువే ఈ భూమి మీద సంచరించి వీరబ్రహ్మంగారి రూపంలో కందిమల్లయ్య పల్లెలో సజీవ సమాధినిష్ఠులై ఉన్నారు. ఆ మహానుభావుని దర్శనమే ఒక యోగం. ఆ మహనీయునిచే రచింపబడిన సాంద్ర సింధు వేదమనబడు కాలజ్ఞానం నేటికి బ్రహ్మంగారి మఠంలో ప్రత్యక్ష పూజలు అందుకుంటూ భగవత్ స్వరూపమై ఉన్నది. మానవ జన్మకు ధ్యేయము, పరమార్థము అయిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనం అత్యంత ఆవశ్యకం.